న్యాయం చేయాల్సిన అధికారులే అక్రమాలతో చేతులు కలిపి మానసికంగా వేధిస్తున్నాడంటూ మాదిగ మహిళ శీలం వాణి ఆరోపించారు. వరంగల్ నగరంలోని గిరిమాజిపేటకు చెందిన శీలం వాణి 2023వ సంవత్సరంలో నెట్కొండ మండలం చంద్రుగొండ తాండా గెట్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 652 రూ1 రూ2లో 4.5 ఎకరాల భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేసింది. రాజ్ కుమార్ తహసీల్దార్ వారికి పట్టాదార్ పాస్ బుక్ చేశారు. 2026లో అదే రాజ్ కుమార్ తహసీల్దార్ కొందరు భూ అక్రమదారులతో కుమ్మక్కై తన సర్వే నెంబర్ చరోషికంలో ఉందంటూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు లేని సికం భూమి ఇప్పుడు సికం భూమి ఎట్లా అవుతుందని తనకు సమాచారం ఇవ్వకుండానే కొందరు వ్యక్తులు తాను నాటిన ఫెన్సింగ్ కూలగొడితే ఇప్పటికే నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశానని వారిపై కేసు కూడా నమోదైందని తహసీల్దార్ రాజ్ కుమార్ తనను మానసికంగా వేధిస్తున్నాడని తనకు న్యాయం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ వాణి డిమాండ్ చేస్తున్నారు. అవసరం లేదు. అది మొదలు ఖర్చు పెట్టుకుంటే అవసరం లేదు. నలుగురు గట్టి తమాషాలు వెళ్తాను గ్రీన్ పాస్బుక్ ఉంటే పెట్టినా మరి ఇప్పుడు వాణి మారు తమాషాలు వెళ్తాను అనేది చేయాలి. కానీ మీరు పొలం వీడియోస్ ఉన్నారు కదా, ఫోటో అన్నారు కదా అని చెప్పి చూస్తాను. మాది వరంగల్ గిరిమాజిపేట వాసులను. నేను 2023 ఆగస్టులో 4.5 ఎకరాల భూమిని నెక్కొండ మండలం చంద్రకొండ విలేజ్ గేట్పల్లి తండాలో బోడ సంతోష్, బోడ వెంకన్న, బోడ సెట్రన్ నుంచి కొనుగోలు చేశాను. నాకు పట్టా పాస్బుక్లు కూడా వచ్చాయండి. ఇవి నా పట్టా పాస్బుక్లు. అయినాక చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెడితే నేను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. కోర్టు నుంచి ఇంటి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక 2 వైపులా కనీలు నాటుకున్నాక బుక్కే శివ అనే వ్యక్తి అసలు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేని వచ్చి కనీలు ఇరగొట్టిండు. ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ కొడుకు వచ్చి కనీలు ఇరగొట్టిండు, సీసీ కెమెరాలు తీసుకున్నాడు. ఆయన ఎంఆర్ఓ రాజ్ కుమార్ అప్పుడేమో ఈయనకి ల్యాండ్తో నేను సంబంధం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ శివతోనే ఈయన కుమ్మక్క అయిపోయి నా ల్యాండ్ ఇప్పుడు శివంలో ఉన్నదని ఇదని నన్ను హరాస్మెంట్ చేస్తాడు. ఆర్డీఓకి లెటర్ పంపిండు. హైకోర్టు ఆర్డర్ కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉన్నది. ఎంఆర్ఓ ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి క్లియర్గా ఉన్నది. అయినా కూడా నన్ను హరాస్మెంట్ ఆ శివతో కుమ్మక్కయ్యి నా ఒక్క ల్యాండ్నే సర్వే చేస్తానని నా ల్యాండ్ శిఖం అని చెప్పి నాకు సర్వే నోటీస్ ఇచ్చిండు. రేపు సర్వే చేస్తా అంటాను. 24వ తారీఖు నోటీస్ కూడా 24వ తారీఖు రాత్రి 9 గంటలకి జీపీఓ సీనయ్య వాట్సాప్ పెట్టిండు. యాక్చువల్గా నోటీస్ అనేది హార్డ్ కాపీ ఇవ్వాలి, కానీ అలా ఇవ్వకుండా మొత్తం ప్రతి ఒక్క దాన్ని ఉల్లంఘన చేస్తూ నా భూమిని మొత్తం శిఖంగా ఇచ్చేసి సాదాబైనంలో వేరే వాళ్ళకి అమ్ముకుందామని చెప్పి నన్ను హరాస్మెంట్ చేస్తాండే. ఎంఆర్ఓ దయచేసి కలెక్టర్ గారు స్పందించి నాకు సత్వర న్యాయం చేయాలి. సర్వే నెంబర్ వచ్చేసి 652 రూ/1, 652 రూ/2. ఒక్కొక్క దాంట్లో 1.5 ఎకర్ ఉన్నది. టోటల్ గా కలిపి 4.5 ఎకరాల భూమి ఉంది. 652 రూలో 1.5, 652 రూ/1లో 1.5, 652 రూ/2లో 1.5, మొత్తం 4.5 ఎకరాల భూమి ఉంది అన్న. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వెళ్ళినాక చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా మేము మందు తాగి చేస్తాము, కొడవలతో చంపేస్తా నిన్ను, ఇది నా సెల్ ఫోన్ కూడా గుంజుకునేది. బుక్కే శివ వాళ్ళ కోడలు వాళ్ళ తల్లి నువ్వు ఎందుకు వస్తానవే, నీకేమున్నానని వస్తానవే, నేను కొనుక్కున్న భూమిని నా ఊర్లోకి నేను వెళ్తా అంటే నీకేమన్నా నా బండికి గుంజుకున్నాయి. నేను ఇప్పుడు చంపేసి ఆ చెరువులో పాతరెత్తాను, నేను ఇంకోసారి ఈ ఊర్లోకి వచ్చినా అనుకో నేను చంపేస్తాను. బండికి గుంజుకున్నది, నా సెల్ ఫోన్ గుంజుకున్నది, ఎఫ్ఐఆర్ అయినా ఇంతవరకు నా సెల్ ఫోన్ ఇవ్వనే లేదు. జూలైలో జరిగింది ఈ విషయము. ఇంతవరకు నా సెల్ ఫోన్ నాకు రిటర్న్ రాలేదండి.